ఇప్పుడు బస్ స్టాండ్ నుంచి షోర్ టెంపుల్కి అయితే నడుచుకొని వెళ్ళిపోతున్నాం. షోర్ టెంపుల్కి ఇక్కడ నుంచి 700 మీటర్స్ వస్తుంది. మహాబలిపురం బస్ స్టాండ్ నుంచి షోర్ టెంపుల్కి ఎంట్రన్స్లో ఇప్పుడే మనం ఒక టికెట్ తీసుకున్నాం. గేట్ పాసు 35 రూపీస్ తీసుకొని ఇప్పుడే మనం లోపలికి అయితే వచ్చాం. ఈ షోర్ టెంపుల్ని 7-8వ శతాబ్దంలో నరసింహన్ రాజు, చోళులకు సంబంధించిన రాజు ఈ దేవాలయాన్ని నిర్మించాడు. ఈ దేవాలయం సముద్రం పక్కనే ఉండడం విశేషం. అలాగే ఇది యునెస్కో చేత గుర్తించబడిన దేవాలయం. ఇక్కడ ప్రధానంగా 2 ఉన్నాయి. ఒకటి శివుడికి అంకితం చేయబడ్డది, ఇంకోటి శ్రీ మహావిష్ణువుకి అంకితం చేయబడ్డది. సముద్ర అలల ఘోష అయితే మనకి స్పష్టంగా బాగా వినిపిస్తుంది. లోపలికి ఇంకా నడుచుకొని వెళ్తున్నాం. నా వెనక్కి కనిపిస్తుంది కదా, అదే షోర్ టెంపుల్. సముద్రం వ్యూ చూపిస్తాను, చూడండి, బాగుంటుంది. ఇక్కడి నుంచి సముద్ర వ్యూ చూస్తుంటే సూపర్గా ఉంది. వెల్కమ్ టు మహాబలిపురం. మనం ఇప్పుడు ఉన్నది షోర్ టెంపుల్. ఈ టెంపుల్ చూసిన తర్వాత మనం నెక్స్ట్ కృష్ణాపుల్కి వెళ్దాం, తర్వాత వరాహ కేవ్స్కి వెళ్దాం. చోళుల కట్టడాల్లో ఒక అద్భుతమైన కట్టడం ఇది. యునెస్కో చేత గుర్తింపు పొందింది. కింద చూసారా, వాటర్ ఫాల్స్ లాగా స్విమ్మింగ్ పూల్ అనుకుంటా ఇది అప్పట్లో. మనకి ఇక్కడ శివుని లింగం అయితే ఉంది, శివలింగం. మనకి లోపల శివలింగం ఉంది.